తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఒక దౌర్జన్యకాండ, దమనకాండ, దాంట్లో భాగంగా వారి సమస్యల గురించి వినతిపత్రం వేయడానికి ఎవరైతే ఆశాలు ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు విచక్షణారహితంగా మహిళలను చూడకుండా మేల్ పోలీసులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఎగబడి కొట్టి, చీరలు లాగి కొట్టి, ఒక దుశ్శాసన పర్వంలాగా కనపడేటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూసినాం. ఆ క్రమంలో ఇబ్బందులకు గురైనటువంటి తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరుకు సంబంధించినటువంటి రహీంబి అనేటువంటి ఒక ఆశా కార్యకర్త మొదట గాంధీలో జినైతే అక్కడికి కేటీఆర్ గారు కూడా పోయి పరామర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని మీ గురించి ప్రస్తావిస్తాం అసెంబ్లీలో అని చెప్పిన తర్వాత డిశ్చార్జ్ చేసిన మళ్ళీ మోత్కూరు పోయిన తర్వాత తిరిగి ఆమెకు ఇబ్బంది కలిగితే ఈరోజు నల్గొండకు రావడం, నల్గొండ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయితే వారిని పరామర్శించడం, వారు చెప్పేటువంటి బాధలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఏ ఆశా కార్యకర్తకు లేనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ మాకు హానరూర్యం ఇచ్చారు, దాన్ని పెంచుతామని చెప్పేసి ఒక మోసపూరిత మాటలు చెప్తే నమ్మి ఆయన అంటే నడిచినందుకు ఇవాళ ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసం పోతే మా మీద ఇష్టం వచ్చినటువంటి పైశాచికత్వాన్ని పొందే విధంగా మా మీద దాడి చేశారు. ఆ నొప్పులు తగ్గినాయి అనుకొని ఇంటికి వస్తే అది తగ్గకుండా ఇంకా పెరిగి మళ్ళీ వచ్చి ఈరోజు నల్గొండ హాస్పిటల్ చేరినామంటే మా మాజీ శాసనసభ్యులు నల్గొండ భూపాల్ రెడ్డి గారు వెంటనే నిమ్స్ హాస్పిటల్కి మాట్లాడి ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయినా నేను దగ్గర ఉండి చేపిస్తామని చెప్పేసి వారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. నేను కూడా వారికి కలిసి ఆర్థిక సహాయం చేసి మీరేం బాధపడకండి, మీ వెంట ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పేసి ఒక మానసిక స్థైర్యాన్ని మన కుటుంబానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా ఈ సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఇజ్జత్ తెచ్చుకొని ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకొని వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ యొక్క విన్నపాలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంతేగాని పోలీసులు అడ్డం పెట్టుకొని పైశాచికత్వం పొందుకుంటూ ముందుకు సాగుతుంటే మాత్రం ప్రజలు హర్షించడం ఇది కరెక్ట్ కాదు. ఆశాలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల స్పందించి వాటిని నెరవేర్చడం కోసం ఏం ప్రయత్నం చేయాలనో కనీసం వాటిని చర్చించి రేపు అసెంబ్లీ సమావేశాలను వాటి గురించి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని చెప్పేసి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 25,000 మంది ఆశా వర్కర్ల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము.